అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అంకాపూర్ గ్రామంలో రైతుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా గ్రామంలో ఉత్తమ రైతులను ఒక 30 మందిని సన్మానించడం జరిగింది. ప్రతి వారికి సంఘాలు ఉంటాయి, కానీ మా రైతులకు సంఘాలు ఉన్నాయి. ఈ రోజు రైతులకు ఒక మెసేజ్ ఏంటంటే, మనం కూడా ఒక సంఘాలుగా బలంగా ఏర్పడి మన రైతుల పంట పండించిన దానికి గిట్టుబాటు ధర కోసం మనం ప్రయత్నం చేయాలి. దీని ద్వారా గ్రామంలోని యువతకు, జిల్లాలోని రైతులకు ఒక సందేశం ఇచ్చేది ఏంటంటే, మనం పండించిన ప్రతి పంటకు మద్దతు ధర కల్పించే విధంగా మనం రైతులను గవర్నమెంట్తో పోరాడాలి. దీనికోసం మనం అందరం ఐకమత్యంగా ఉండి గ్రామంలోని ప్రతి రైతు సంఘం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన రైతుల డిమాండ్లు నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరము మనం వ్యవసాయంలో ఏ విధంగా కష్టపడతామో అదేవిధంగా మనం పండించే ప్రతి పంటకు మంచి మద్దతు ధర వచ్చే విధంగా కూడా మనము పోరాటం చేయాలి. పోరాటాల ద్వారానే మనము మన డిమాండ్లను నెరవేర్చుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు పంటను ఎంత ప్రేమగా పండిస్తాడో పంటలను మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అదేవిధంగా మంచి ధర వచ్చే వరకు కూడా పోరాటాలు చేస్తూ రైతులకు న్యాయం జరిగే విధంగా మనం చేసుకోవాలి. ఇదే నా ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.